సూడురి గట్లనే ఉంటాయి కొందరు ఆఫీసర్ల చేష్టలు చూస్తుంటే. అరే పేరుకు పెద్దరికంలు ఉన్నప్పుడైనా ఓ రేవెంబటి మెదలాలని ఉండనే ఉండరు. వాళ్ళకే గింత మర్యాద లేకపోతే ఇక మన సొంటోళ్ళకి మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది చెప్పుర్రి. ఏం చదువులో ఏమో. అరే అసలు ముచ్చట చెప్పకుండా నీకు నువ్వే మాట్లాడుకోబడుతుంది అని అంటున్నారా? చూడుండ్రి వాళ్ళెవలో. ఓర్ని కథగాల అందరు కలిసి రాష్ట్రంలోకి వెళ్ళి కోతులు వెళ్ళకూడదామని కేసీఆర్ సార్ చెట్లు నాటే పథకం పెడితే ఆ పనుల మీద పంచాయతీలు పెట్టుకుని ఆఫీసర్లే కోతుల కంటే ఎక్కువ కీసులు ఆడుకుంటున్నారు కదా. ఇగో ఈ మేడం సంగారెడ్డి జిల్లా డిఆర్డిఓ ఆఫీసర్ గా పనిచేస్తున్నది. జిల్లాలో ఈ మేడం కంటే పెద్ద కలెక్టర్ మాణిక్యరాజ్ సారు. ఇక ఈయన చూస్తే చిన్నగానే ఉన్నాడు కానీ సార్ చేసే పనులు అయితే చిన్నగా లేవట. ఊళ్ళో పోయింటి ఎండిపోయిన 9 లక్షల చెట్లను ఈ ఎండలనే అది 3 రోజులలోనే మల్ల నాటియాలని అరుణ మేడానికి ఆర్డర్ వేసిండట. మనిషి అన్నోళ్ళకి ఈ పని చేసుడు వశం అవుతుందా అర్థం చేసుకోరని కేసీఆర్ సార్ కిందుండే పెద్ద ఆఫీసర్ సార్కు ఉత్తరం రాసింది. ఇంకా దీంట్లో శాన ముచ్చట్లే చెప్పింది. మాణిక్యం సార్ నోరు తెరిస్తే మాణిక్యం అసోంటి బూతులే వస్తున్నాయట. ఆడోళ్ళు వినలేని మాటలు మాట్లాడుతున్నాడట మంది ముంగట. పంది గాడిది అని తిడుతున్నాడట కలెక్టర్ మాణిక్యం సారు. ఇద్దరు చిన్నపిల్లలకు తల్లిని నన్ను పట్టుకొని గిన్ని మాటలు అంటుంటే నౌకరు చేసుడు కాదు కదా, అసలు బతకనే బతక, మీరు పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసింది. అంటే చూడురి సంగారెడ్డి కలెక్టర్ వారి గొప్పతనం ఎట్లున్నదో. మొలకలేండిపోతే ఆఫీసర్లదే బాధ్యత అన్నాడు కేసీఆర్ సార్ గాని చెయ్యనోళ్ళని తిట్టమని అన్నాడా? అరే దీంట్లో ఎవరు తప్పేందో మనకైతే తెలియదు. ఎందుకంటే మనం చూసిన వాళ్ళం కాదు, ఇంత పెద్ద కుర్చీలో కూర్చుంటే వాళ్ళకి చెప్పేటోళ్ళం కూడా కాదు. కానీ హైదరాబాద్ దాకెక్కిందంటే ఈ లొల్లి పెద్దదే అనుకోవాలనా వద్దా? అయ్యా ఆఫీసర్లు మీరే ఇంత చక్కగా కలిసి ఉంటున్నారు అంటే ఇక జిల్లాలో ఉన్న జనాలను ఏ తీరుగా చూసుకుంటారు? ఎవరికేం నిమ్మలని చెప్తారు? జల్దీగా మాట అనుకొని జనానికి సేవ చేయరు సార్లు. మీరు జీతం తీసుకునేది గందుకే యాడ్ చేసుకోరు జరా అని అంటున్నారు సంగారెడ్డి పబ్లిక్.